హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మేము అండ్ మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాము. లైక్ ఫ్రమ్ డాలస్ టు ఆర్కన్సాస్ రోడ్ ట్రిప్ అనమాట. సో అందుకే దీని ఒక మంచిగా ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఒక్క వ్లాగ్లో అయితే నేను అంతా కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ కూడా ఇంకో వ్లాగ్ వస్తుంది, అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ మేము ఇది లాంగ్ వీకెండ్ మండే వచ్చింది కదా, లైక్ సాటర్డే సండే మండే. సో మేము సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా, సో ఫ్రైడే రోజు థర్స్డే నైట్ అందరం కలిసి ఇట్లా గ్రూప్ అంతా కూర్చొని టికెట్స్ బుక్ ఎయిర్బిఎన్బి అవన్నీ బుక్ చేసుకునే అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అయ్యింది. యాక్చువల్లీ 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తుండే, బట్ లాస్ట్కి ఇంకా బిస్కెట్లే, ఇంట్లోనే ఏదో ఒక హారర్ మూవీ చూద్దాము అని అనుకుంటే లాస్ట్ మినిట్లో అయితే ఇంకా మా లేడీస్ బాగా తట్టుకోలేక హస్బెండ్స్ అందరు కూర్చొని బుక్ చేశారు. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ. సో ఈ ట్రిప్ అయితే మేము 9 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్ వెళ్తున్నాం అనమాట. లైక్ మొత్తం 4 ఫ్యామిలీస్. నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు లైక్ 7 మెంబర్స్ ఒక గ్రూప్తోని వెళ్ళిండే, లైక్ నయాగరా ఫాల్స్ అటు సైడు. సో అదే యూఎస్లో అంతమందితో వెళ్ళడం నేను అదే ఫస్ట్ టైం. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇది సెకండ్ టైం అనమాట. అండ్ ఇందులో కిడ్స్ ఉన్నారు. లైక్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే నేను, ట్రిప్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ కమ్యూనిటీ మేము వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుందన్నమాట లైక్ ఈ కమ్యూనిటీకి వచ్చి. సో టచ్ ఫుడ్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా అయ్యారు. అండ్ అందులో కిడ్స్ ధృతి అండ్ అయాన్స్ అని చెప్పేసి నాకైతే ఫుల్ ఫేవరెట్ అనమాట. నాకే కాదు, మా బ్యాచ్ అందరికీ వాళ్ళు ఫేవరెటే. సో ఇంకా వాళ్ళతో ట్రావెలింగ్ అదంతా ఎట్లుంటుంది అని చెప్పేసి అని అనుకునిండే. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ 2 hours అట్లా ట్రావెల్ చేసిన తర్వాత మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము. యాక్చువల్లీ దీనికన్నా ముందే స్టార్బక్స్లో ఇట్లా క్విక్ బ్రేక్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడైతే లంచ్కి ఆగాము. ఇదైతే మెక్సికన్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి నేను, హరిణి, ప్రియా వెజ్, అంటే హరిణి కంప్లీట్ వెజిటేరియన్ అనుకోండి. సో ఈరోజు 3 members వెజిటేరియన్. సో మెక్సికన్లో కూడా వెజ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఆగామన్నమాట. ఈ రెస్టారెంట్ అయితే టెక్సార్కానా రీచ్ అయిన తర్వాత ఉంటుంది అనమాట. తమోలీస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇంకా వెళ్ళి అక్కడ మేము ఏమంటాము ఆర్డర్ చేసాము. సో హ్యూజ్ కౌంట్ కాబట్టి టైం పట్టింది. ఇంకా టైం కొంచెం స్పెండ్ చేయడానికి అక్కడ పిల్లలకి ఇచ్చిన క్రేయాన్స్ అండ్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంకా మేము కూడా డ్రా చేస్తుండే. ఇక్కడ ధృతి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ మమ్మీతో. అండ్ ధృతితో ఇంకోటి క్యూట్ థింగ్ ఏంటంటే, ఫోటో అనగానే లేకపోతే వీడియో అనగానే ఇట్లా పెద్ద స్మైల్ ఇస్తాను అనమాట. సో వెరీ వెరీ కోఆపరేటివ్. అండ్ ఇక్కడ మా ఫుడ్ అయితే వచ్చేసింది. సందీప్ ఇక్కడ చిమిచాంగో ఆర్డర్ చేశాడు. అండ్ నేనేమో వెజ్ కెసరియా, చీజ్ కెసరియా ఆర్డర్ చేశాను. లైక్ టేస్ట్ బాగానే ఉండింది. నాకు జనరల్గా మెక్సికన్ రెస్టారెంట్స్లో మెక్సికన్ రైస్ నచ్చుతుంది కానీ ఇక్కడ అంత నచ్చలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ టేస్ట్ అంతా బాగానే ఉండింది. అండ్ ఇక్కడైతే మేము మా ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసామన్నమాట. సో గార్వన్ వుడ్లాండ్ గార్డెన్స్. సో మేము ఎయిర్బిఎన్బికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది. సో ఇది ఏమంటారు ప్లాన్ అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడే ఉండే అనమాట. సో వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది కవర్ చేయడానికి వచ్చేసాము. సో ఇక్కడికి రాగానే లైక్ లిటరలీ బర్డ్స్ సౌండ్ అండ్ లోపల వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి. సో ఆ వాటర్ సౌండ్ అండ్ పికాక్స్ కూడా ఫుల్ ఉండే అనమాట, ఫుల్ అరుస్తున్నాయి. లైక్ సమ్ ఏమంటారు ఇట్లా యూట్యూబ్లో కొన్ని మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి కదా, ఇట్లా నిద్ర పట్టడానికి లేకపోతే స్ట్రెస్ రిమూవర్ మ్యూజిక్ వీడియోస్ అని చెప్పేసి మీకు వింటే మీకు ఐడియా ఉంటుంది. సో అట్లే ఉండే అనమాట లిటరల్లీ. సో ఆ సౌండ్స్ కానీ అవన్నీ లైక్ సూపర్ సూపర్ క్రేజీ ఉండే. అండ్ సో లోపల మనం ఏ నేషనల్ పార్క్ వెళ్ళినా కానీ సో లోపల మనకి ఒక ఆఫీస్ ఉంటుంది, విజిటర్స్ ఆఫీస్. సో అందులో మనకు కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడైతే మేము రూట్ మ్యాప్ తీసుకున్నాము. రూట్ మ్యాప్ తీసుకొని ఇంకా వీ స్టార్టెడ్. సో ఆల్మోస్ట్ 0.1 to 0.49 స్పాట్స్ ఉండే అనుకుంటా. అండ్ మేము వచ్చే ముందు రోజే లైక్ ఫుల్ నైట్ వాన పడింది అనమాట. సో ఫుల్ హ్యూమిడ్ ఉండింది, చాలా చాలా హ్యూమిడ్ ఉండింది. చూడ్డానికి ఇంత ఇట్లా న్యాచురల్గా
ఏమంటారు ఇట్లా కొంచెం షేడీ కనిపిస్తుంది గానీ క్లౌడీగా. బట్ అట్లా లేకుండే. అసలు ఫుల్ అంటే ఫుల్ హ్యూమిడ్ ఉండింది. ఇది ఇందాక లైక్ చెప్పినట్టు ఇది కొంచెం ట్రెక్కింగ్ లైక్ ఇట్లా ఫుల్ ట్రెక్కింగ్ కాదు కానీ లైక్ కొంచెం ట్రెక్ లాగే ఉండే అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇదైతే నా ఫేవరెట్ వాటర్ ఫాల్ స్పాట్. సో మొత్తం ఈ గార్డెన్స్‌లోనే ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మంచిగా ఫోటోస్ తీసేసుకొని ఇంకా ఒక పాయింట్‌కెళ్ళిపోయామనమాట. సో అప్పటికి అందరూ ఫుల్ స్వెటీ టయర్డ్ ఉండే. బట్ ఇదంతా ఒకటైతే నాకు ఈ ట్రిప్‌లో మెయిన్‌గా నచ్చింది ఏంటంటే, సో మేము 9 మెంబర్స్ కలిసి వెళ్ళాం కదా! 9 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్ అని చెప్పినట్టు ఇందాక. సో మస్తు ఫన్ చేసామనమాట. లైక్ ఒకరినొకరు ఏడిపించుకోవడం, టీజ్ చేయడము, జోక్స్ చేయడము అట్లా. లైక్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది అట్లా అందరితో కలిసి వెళ్ళడం. అండ్ ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే అయితే ఇక్కడ చిన్న ఒక మీకు మినియేచర్ క్రియేషన్‌లా కనిపిస్తుంది కదా! వెదర్ బాగుంటే ఇక్కడ ఒక చిన్న ట్రైన్ రైడ్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అంతే. సో ఇందాక చెప్పినట్టు ముందు రోజు వర్షం పడింది కాబట్టి అది ఈరోజు మేము వెళ్ళిన రోజు అది రన్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చిన్న సిమెట్రీవి కూడా చిన్న మినియేచర్ క్రియేషన్స్ చేసి పెట్టారు. అండ్ అక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ తీసుకొని మేమైతే మా నెక్స్ట్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. సో మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి కరెక్ట్గా హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్ నుంచి కరెక్ట్గా 10 మినిట్స్ ఉంటుంది. 10 to 15 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియోలో ఈ రూట్ చూస్తున్నారో ఇదంతా న్యూ ఓర్లాండ్స్ స్ట్రీట్ ఉంటుంది కదా ఒకటి, ఆ స్ట్రీట్ లాగా అనిపించింది. న్యూ ఓర్లాండ్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటే అయితే కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వ్లాగ్స్ అయితే అసలు మిస్ అవ్వకండి. సో మేము ఇక్కడ తీసుకున్న రైడ్స్ అవన్నీ కూడా పెడతాం అనమాట. అండ్ హియర్ వి గో, ఇక్కడికైతే మేము ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. సో ఎయిర్బిఎన్బి తీసుకుంటే కొంచెం మేము 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది అని అనిపించింది హోటల్స్ కన్నా. సో ఎయిర్బిఎన్బిస్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మనం ఒకరి హౌస్ మనం రెంట్ తీసుకొని ఉంటున్నట్టే అనమాట. సో అక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఏమంటారు ఇంగ్రీడియంట్స్ ఉండవు, లైక్ గ్రాసరీస్ ఉండవు, అవి మనం బయట నుంచి తెచ్చుకోవాలి. బట్ వస్తువులు అయితే అన్నీ ఉంటాయన్నమాట. వాషర్, డ్రైయర్, లైక్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నేను క్విక్గా మీకైతే ఎయిర్బిఎన్బి టూర్ ఇచ్చేస్తాను. ఇందాక నేను చూపించాను కదా మీకు కిచెన్లో నుంచి ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది బ్యాక్ ఎంట్రన్స్. కిచెన్ నుంచి ఒక డోర్ ఉంటుంది, కనెక్షన్ డోర్. అక్కడ నుంచి వెళ్తే ఇదంతా బ్యాక్, ఇక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు మనము. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా. అండ్ ఆల్సో ఈ ఎయిర్బిఎన్బికి జకూజీ వచ్చిందనమాట. సో మనం జకూజీ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది పూల్స్ కూడా ఇస్తారు. సో మేమైతే ఇది తీసుకున్నాము. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా వచ్చిందనమాట. బ్యాక్ యార్డ్ అయితే చాలా హ్యూజ్ ఉండింది. లైక్ పిక్చర్స్ తీసుకోవడానికి కానీ దేనికైనా కానీ పర్ఫెక్ట్గా ఉండింది అనమాట. సో మీకైతే ఒక 360 degrees వ్యూ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. అండ్ బై ద వే ఈ వీడియోస్ అన్నీ తీసేది నేను కాదు, సందీప్. సో క్రెడిట్ అంతా సందీప్కే. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఈ ట్రిప్లో అంతా తీసింది సందీపే అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది అయితే బ్యాక్ ఎంట్రన్స్. సో ఫ్రంట్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇదైతే మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. సో ఇదైతే మొత్తము 5 bedroom అండ్ 2 bath ఎయిర్బిఎన్బి, లైక్ 2 full bath అండ్ యాక్చువల్లీ 5 bed అండ్ 2.5 bath అనమాట. సో పైన 4 bedrooms వస్తాయి, కింద వచ్చేసి 1 bedroom వస్తుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ మంచిగా ప్లే ఏరియా ఇచ్చాడు, లైక్ గేమ్ రూమ్ ఇచ్చాడు, అండ్ బ్రేక్ఫాస్ట్ స్పేస్, డైనింగ్ స్పేస్ అన్నీ ఇచ్చాడనమాట. లైక్ ఎవరు కట్టుకున్నారో తెలియదు కానీ క్రేజీ కట్టుకున్నాడు ఆయన అయితే. చాలా చాలా బాగా నచ్చింది మాకు. అండ్ కింద ఒకటి పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చేసాడు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక కనెక్షన్ కింద స్టేర్స్ ఉంటాయి, అక్కడ వాషర్ అండ్ డ్రైయర్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు స్టేర్స్ తీసుకుంటే పైన వచ్చేసి 4 bedroom ఉంటుంది, లైక్ 1 king అండ్ 1 king size బెడ్రూమ్ అండ్ 2 వచ్చేసి చిన్నవి అండ్ ఒకటి వచ్చేసి ఇది కిడ్స్ అనమాట. సో మేము మా బ్యాచ్ అంతా హారర్ మూవీస్ ఫుల్ చూస్తామన్నమాట. సో ఇంకా ఎయిర్బిఎన్బి చూడంగానే, ముఖ్యంగా అందులో కిడ్స్ రూమ్ చూడంగానే మేము చూసిన స్టోరీస్ అన్నీ ఒకటేసారి లైన్గా టపామని గుర్తొచ్చేసాయి. సో ఇంకా ఓవర్ ఇమాజినేషన్ అనమాట అదంతా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తే ఇంతే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారా? నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. మేమైతే అట్లే చేస్తామన్నమాట. బట్ అందులోనే కదా ఫన్ ఉంటుంది. అండ్ ఈ ఎయిర్బిఎన్బికి ఏంటంటే చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి, ఇంకో రూమ్ నుంచి ఇంకో రూమ్కి. సో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడే ఇట్లా ఫుల్ షాక్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి వస్తున్నారు మనుషులు, ఇక్కడి నుంచి వస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. అండ్ అది ఇందాక చూపించింది ఒక బాత్, ఫుల్ బాత్, ఇది ఒకటి ఫుల్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఇది
పెద్ద రూమ్. లైక్ మొత్తం ఎయిర్‌బిఎన్‌బిలోనే అన్నిటికన్నా పెద్ద రూమ్. హ్యూజ్ రూమ్ అనమాట. హ్యూజ్ బెడ్‌రూమ్. సో, ఇది గూడా చాలా చాలా బావుంది. యాక్చువల్లీ ఎయిర్‌బిఎన్‌బి కంప్లీట్‌గా చాలా బావుంది. అసలు కారు సుభాషు ఓ సుభాషు ఓ సుభాషు సో, చూసారు గదా! ఇందాక మా ఫన్. సో, 'మంజుమెల్ బాయ్స్' మూవీ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ. ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో, ఏదైనా అట్లా చిన్నగా లోయలాగా కనిపిస్తే చాలు ఇంకా అంతే. మాకది చూడంగానే అదే గుర్తొచ్చింది. సో, అందుకే ఇంకా హితేష్ బ్రో అట్లా ఎనాక్ట్ చేసి చూయించారు. అండ్ దాని తర్వాత మేము గర్ల్స్ అందరం వెళ్లి జకూజీలో రిలాక్స్ అయితుంటే, బాయ్స్ అందరూ కలిసి డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో, ఇందాక చెప్పినట్టు ఎయిర్‌బిఎన్‌బిలో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. కిడ్స్‌తో ఎళ్తే అయితే ఇంకా చాలా అడ్వాంటేజ్. వాళ్ళకి నచ్చింది కుక్ చేసుకోవచ్చు. మనం జస్ట్ గ్రాసరీస్ క్యారీ చేస్తే చాలు. అండ్ మెయిన్‌గా అవన్నీ ప్రిపేర్ చేసింది హితేష్ బ్రో అనమాట. సో, మా బిర్యానీ షెఫ్ బ్రో అయితే టేస్ట్ కూడా లైక్ సూపర్ సూపర్ టర్న్ అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ కిడ్స్‌ని ఆడిపిస్తుండే అందరం కలిసి. అండ్ వాళ్ళు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకోటి ఏందంటే వీళ్ళకి స్పెషల్ మెన్షన్ అసలు వీళ్ళు ఎక్కువ సతాయించలేదు. లైక్ అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు, నిద్రొచ్చినప్పుడు క్రాంకీ చేశారు గానీ, బట్ దెన్ అస్సలు ఎక్కువ సతాయించలేదు మమ్మల్ని. మేమందరం ఇంకా పొద్దున్నుంచి ట్రావెల్ చేస్తున్నాం గదా! సో, అట్లా కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతుండే. లైక్ మంచిగా కొన్ని స్నాక్స్ తినుకుంటూ అదంతా. సో, ఫుడ్ అక్కడ ప్రిపేర్ అవుతుంది గాబట్టి, ఇక్కడ డిస్కషన్స్ చేసుకుంటున్నాం అనమాట. లైక్ నెక్స్ట్ డే ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? ఇంకా ఏమేం ప్లాన్ చేయాలి? అండ్ ఆల్సో నైట్ హారర్ మూవీ చూడాలా? వద్దా? అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే బిర్యానీస్ రెడీ అయిపోయాయి. సో, బోత్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నాం కాబట్టి, సో, బ్రో పన్నీర్ బిర్యానీ చేశారు. అండ్ దాని తర్వాత చికెన్ బిర్యానీ చేశారు. రెండిటి టేస్ట్ లైక్ సూపర్ సూపర్ ఉంది. మీకు కనుక ఈ బిర్యానీస్ రెసిపీస్ కావాలంటే అయితే నాకైతే కామెంట్ చేసేయండి. బ్రోతో ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. సో, ఇందాక చెప్పినట్టు సాటర్డే అని చెప్పినా కూడా సాటర్డే 12 తర్వాత జనరల్‌గా తినను నాన్ వెజ్. బట్ ఇంకా ట్రిప్‌లో ఉన్నాము, వెకేషన్‌లో ఉన్నాము. యూ ఓన్లీ లివ్ వన్స్ అనేది కాన్సెప్ట్ ఉంటది కదా! సో, అందుకే 12 వరకు వెయిట్ చేసి ఏం తినకుండా చికెన్ బిర్యానీ అయ్యాక 12 తర్వాత తిన్నా అనమాట. ఇట్లే నాలాంటి బ్యాచ్ 12 తర్వాత తినే బ్యాచ్ వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ ఒక కమెంట్ వేసుకోండి. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. బాయ్.